హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ వ్లాగ్స్. ఈ ఛానల్ నుంచి ఈ ఛానల్ని చేస్తాను. నా సింపుల్ లైఫ్ స్టైల్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు వీడియోలో మార్గడి నెల మొదటి దినం తెల్లవారుజామున ఎట్ట పులిహార పూజ చేసేదిని చూస్తాం. పులిహార పూజ కోసం ముందు దినమే పువ్వు అంతా అరేంజ్ చేసి పెట్టుకుంటేనే తెల్లవారుజామున పులిహార పూజని ఆ కాలాన వీధుల్ని చేస్తారు. అపార్ట్మెంట్లో మరింత పులిహార పెట్టనవద్దు. నేను ఇంటి గడపకు బయటనే పులిహార పెట్టి పూజ చేస్తాను. దాని తర్వాత పూజ రూమ్లో ఉండే స్వామికంతా పూజ చేయాల. మొత్తానికి చెరి పువ్వు కొంచెం ఘనంగానే తీసుకుంటుని. ఇది వచ్చి లిల్లీ పువ్వు, తమిళ్లో దీని అల్లిపూను చెప్తాము. కలర్ ఎంతో బాగుంది చూడండి. తెలుగులో ఈ పువ్వు పేరు ఏం చెప్తారో తెలిసిన వాళ్ళు నాకు తప్పకుండా కమెంట్ చేయండి. కలర్ చాలా సూపర్గా ఉంది. అంటే మొగ్గగానే ఉంది. ఇది పూసిన పూయిదా అనేసి నాకు తెలవలేదు. మొగ్గగానే ఉంది ఇప్పుడు నేను తీసినప్పుడు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మార్గడి నెల తల్వార్త చేసిన పులిహార పూజ వీడియో. ఇది అపార్ట్మెంట్ కాబట్టి నేను పులిహారని కిందంతా పెట్టేది లేదు. ఈ మరి తట్టల్ని అరేంజ్ చేసి దీపం చిన్న చిన్నదిగా పెట్టేసి పసుపు కలిసిన అక్షంతలు కొంచెం పచ్చబియ్యాన కొంచెం బెల్లం కలిపి దాన్ని పూజకు ప్రసాదంగా పెడుతున్నాం. చిన్నప్పుడు మా ఊర్లో అందరమే ఈ పులిహార పూజని అందంగా వీధులు చేస్తారు. పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. అప్పుడంతా పెద్ద దీపస్తంభం పెట్టి వీధిలో మొక్కుతారు. ఆ దినం చూసేదానికి చాలా చాలా అందంగా ఉన్నాం. మార్గడి నెల మొదటి దినం పులిహార పెట్టేది రెట్టై పుల్లయ్యారు కదా పెడతారు. 2 పుల్లయ్యారు ఉన్నాం. ఆ కాలానంతా ఆవు పేడలో చేతిలో పులిహార లాగా పట్టి పెడతారు. నేను పులిహారని పసుపుల్ని పెట్టేస్తాను. 2 పసుపు పులిహార పెట్టి దానికి కుంకుమ పెట్టవాలా, గెరికసువు పువ్వు పెట్టవాలా. ఆ కాలానంతా గుమ్మడి పువ్వు ఉంది చూడండి, దాన్ని పులిహారకి డ్రెస్గా వేస్తారు. గుమ్మడి పువ్వుని కట్ చేసి అది నిడుపుగా చేసి ఆ 2 పులిహారకిని ఒకే డ్రెస్గా వేస్తారు. ఆ కాలాన చెన్నైలో నాకు అదంతా సాధ్యం లేదనేసి నా దగ్గర ఏముందో దాన్ని పెట్టి నేను పులిహార పూజ చేసేస్తాను. పులిహార పూజ ఇంకా కొంచెం బాగా చేయాలంటే తమలపాకు, ఒక్క అరటిపండు, టెంకాయ కూడా పెంచవచ్చును. ఈ పూజలో పులిహారకు ముఖ్యంగా తేమ పచ్చబియ్యాన బెల్లం కలిపి పెట్టవాల. పచ్చబియ్యాన పసుపు కొంచెంగా నీళ్ళు చల్లి అక్షంతలు పెట్టవాల. ఈ పులిహార పూజలో ఈ విషయం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసిన శుక్లాంబరధరం మంత్రాన్ని చెప్పి పులిహార పూజని నేను ప్రారంభం చేసేస్తేనే మంత్రం చెప్పి పులిహారకు ఉదిరి పువ్వుని అర్చన చేసేసి దాని తర్వాత సాంబ్రాణి చూపించవాలి. పులిహారకు ఫస్ట్ చూపించేసి దాని తర్వాత సూర్యుడికి చూపించాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఊదవత్తిని పులిహారకు చూపించేసి సూర్యుడికి ఊదువత్తి చూపించాలి. సాంబ్రాణి దూపు కలసాన నేను అడుగున దశాంగం పౌడర్ని కొంచెం వేసి పెట్టి ఉండాను. ఆ దశాంగం పౌడర్ని కూడా ముట్టిస్తేనే ఇప్పుడు సాంబ్రాణి వాసన, దశాంగం వాసన, ఈ ఊదవత్తి వాసన, ఈ సుగంధమైన వాసనకు మధ్యలో స్వామికి ఇప్పుడు కర్పూర హారతి చూపిస్తాను. పసుపు పులిహారకి కర్పూర హారతి చూపించేసి దాని తర్వాత సూర్య భగవానికి కూడా కర్పూర హారతి చూపించాల. కర్పూరం వెలిగించిన తర్వాత ఒక దైవికమైన ఎనర్జీ ఉంటుంది. స్వామికి హారతి చూపించేసి ఆ అక్షతల్ని స్వామికి 3 సారి వేయవాల. దాని తర్వాత పంచపాత్ర ఉండే నీళ్ళని ఉత్తరాయణలో ఎత్తి కృష్ణార్పణం చేయాల. అందరూ బిజీగా ఉండేదాంచి ఈ పూజలో నేను నా కొడుకు మాత్రమే చేస్తే పులిహారకు అర్చన చేసిన పువ్వును అక్షంతలను మనం తలకు ఎత్తి చల్లుకోవచ్చును. చాలా మంచిది ఇది. పులిహారకి పెట్టిన అక్షంతల్ని ఒక బట్టల కట్టియో లేకపోతే ఒక పేపర్లో మడత పెట్టియో మనం ఎక్కడ రూపాయి పెడతామో ఆ జాగలో పెట్టుకోవచ్చును. మనం పర్సులో కూడా పెట్టుకోవచ్చును. ఆ కాలానంతా వీధిలో రోడ్ అని ఈస్ట్ ఫేసింగ్ చూసి పులిహార పెట్టి పూజ చేస్తారు. పేడల్ని పీట మాదిరి చేసి దానిపైకి పేడల్ని పులిహార పెడతారు. గెరికసు, గుమ్మిడి పువ్వు అంతా చాలా ఇంపార్టెంట్. ఆ వీధిలో ఉండే చిన్న పిల్లకాయలంతా ఆ బెల్లం కలిపిన బియ్యాన్ని ప్రసాదంగా తీసుకుండేదానికి వస్తారు. అరటిపండు తీసుకుండేదానికి వస్తారు. మార్గడి నెల మంచి చలి కదా, చిన్న పిల్లకాయలుగా ఉండేటప్పుడు బాగా నిద్రపోతాము. ఆ దినం మాత్రం పిల్లకాయలు తెల్లవారుజామునే లేసుకుంటారు. నాకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. బయట పెట్టి పూజ చేసిన పులిహారని నేను తట్టతో లోపల ఎత్తుకుని వచ్చేస్తాను. ఆ కాలనంతా ఆ పులిహారని వేపమాన్లో పిడకలేక తట్టేస్తాము. నేను పసుపు పులిహార పెట్టి ఉండాను కాబట్టి మా బాల్కనీని ఏదో ఒక
చెట్టులో పెట్టేస్తాను. నీళ్లు పోయిన ఆ పులిహార అట్నే కరిగిపోను. ఎప్పుడుమే మార్గడి నెల మొదటి దినం ఇంటి లోపల ఉండే పూజ రూమ్ లో మేము పూజ చేస్తాము. ప్రసాదంగా చక్కెర పొంగల్ చేసి మొక్కేది వాడిక. నేను ఇటుకి చక్కెర పొంగల్ని చేస్తేనే బ్యాంబినో సేమియాలో పులిహోరను చేస్తేనే. నేటికి నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు. వాళ్ళు టిఫిన్కి వస్తారా లేకపోతే భోజనానికి వస్తారా అనేసి ఇంకా డిసైడ్ అవ్వలేదు. సేమియా పులిహోర మాత్రం కొంచెం ఎక్స్ట్రాగానే చేస్తాను. సేమియా ఒకటికొకటి అంటుకోకుండా ఉండవాలంటే ఫస్ట్ ఒక టంబ్లర్ సేమియా పోసేసి బాగా కలపెట్టేసి దాని తర్వాత ఇంకో టంబ్లర్ పోయేవాళ్ళ. బయట పులిహార పూజ చేసేసి వచ్చేసిన తర్వాత నేను ఫస్ట్ చక్కెర పొంగల్ చేసేస్తేనే. నేను మార్గడి నెల మొదటి దినం మాత్రం 30 తిరుప్పావై పాసురంను చదువుతున్నాను. మా నాయన ఉండే కాలాన ప్రతిరోజు 30 పాసురంను చదువుతారు. మార్గడి నెల ఫుల్గానే మా అమ్మ ఏదో ఒక ప్రసాదం డైలీ చేస్తారు. మంచి టేస్టీ భోజనానికి అప్పుడంతా తక్కువనే ఉండదు. మా అమ్మ 30 దినమును ఒక్కొక్క విధమైన ప్రసాదం చేస్తారు. నేను ఇక్కడ తిరుప్పావై 30 పాసురమును సేవించేసి స్వామికి హారతి చేసేస్తాను. ప్రసాదం చక్కెర పొంగల్ను సేమియా పులిహోరను రెడీగా ఉంది భోంచేసేదానికి. తమిళనాడులో ఈ 30 దినమును పెరుమాళ్ళని పూజించే వాళ్ళు కండిప్గా 30 దినమును తిరుప్పావై చదువుతారు. శివుడు పూజించే వాళ్ళు తిరుపల్లి ఏడ్చి చదువుతారు. మోస్ట్లీ ఈ పద్ధతి తమిళనాడులో ఉంది. ఆ రోజు ఏం పాసురమో దాన్ని సేవిస్తారు. నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ ప్రసాదంను సేమియా పులిహోరను భోంచేసి చాలా బాగుందని చెప్పినారు. సేమియా పులిహోర రెసిపీ ఎట్ట చేసేదని అడుగుతూ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉండింది. వాళ్ళు తీసుకొచ్చిన స్వీట్ కూడా చాలా సూపర్గా ఉండింది. ఒకటి వాల్నట్ వేసిన బర్ఫీ, ఇంకొకటి మిల్క్ స్వీట్, ఇది మురుకు. మార్గడి మొదటి దినం పిల్లకాయలతో వచ్చి మా ఇంట్లో ప్రసాదం తినింది. నాకు చాలా హ్యాపీగా ఉండింది. చిన్నప్పుడంతా ఇటదా అందరూ కలిసి భోంచేసి చాలా సంతోషంగా ఉంటాము. ఆ మెమరీస్ అంతా నాకు గుర్తుకొచ్చింది. మార్గడి నెల తెల్లవారుజామున పులిహార పూజ ఎట్ట చేసేది అనేసి నేను వీడియో ఎందుకు పెట్టినంటే, ఎవరైనా పులిహార పూజ చేయవాలనేసి ఇష్టపడే వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉండని ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తాను. ఈరోజు వీడియో ఇదేనండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.